ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటనంటే, గర్విష్టి అయిన భార్య, మోటువాడైన భర్త. ఏ ఇంట్లో భార్య గర్విస్తుందో ఆ ఇల్లు కుప్పకూలిపోద్ది. ఏ ఇంట్లో భర్త మోటుతనంగా ఉంటాడో ఆ ఇల్లు కుప్పకూలిపోద్ది. ఈ రెండు చాలా ప్రమాదకరం. ఈ రెండు విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. భార్యలారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. భర్తలారా, ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యములో ఇద్దరు చరిత్ర చెప్పి వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో రాయబడినటువంటి మాట 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు. ఇక్కడ అహష్వేరోషు 127 సంస్థానాల మీద రాజుగా ఉన్నాడు. అహష్వేరోషు చాలా గొప్ప వ్యక్తి. షూషాను కోట చాలా చరిత్ర కలిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు 127 సంస్థానాలని ఏలుతున్నటువంటి రాజు ఈరోజు తన భార్య అయినటువంటి వస్తకి చాలా సౌందర్యవతి. ఆమె చాలా అందగత్తే, చాలా ధనములో పెరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్త అయినటువంటి అహష్వేరోషు 127 సంస్థానాల మీద రాజుగా ఉంటే, తన భార్య ఎలా ఉండాలి? నా భర్త రాజు కాబట్టి నేను రాణిని, నా భర్త రాజు కాబట్టి నేను లెక్కలేనితనంగా ఉంటానంటే కుదరదు. ఎందుకనంటే భార్యయే. దేవుని యొక్క లేఖనాల్ని సెలవిస్తూ ఉంది. కొంతమంది భార్యలు డబ్బును బట్టి గర్విస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది తమకున్న అందాన్ని బట్టి గర్విస్తున్నారు. చాలామంది తాము చదువుకున్న చదువులను బట్టి భర్తలని లెక్క చేయని వారు చాలామంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్తను నువ్వు లెక్క చేయటం లేదంటే నీలో చాలా గర్వం ఉందని అర్థం. దాని మూలంగా నీ సంసారం దెబ్బతింటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే వాక్యం మాట్లాడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తకి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని రమ్మని నపుంసకుల్ని పంపించాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. రాజుగారు 127 సంస్థానాల మీద అధిపతి అయినటువంటి రాజుగారు గొప్ప విందు చేయించాడు. నీ భర్త గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నీ భర్త మహారాజు. 127 సంస్థానాల అధిపతులందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు తన భార్య అనగా అహష్వేరోషు భార్య భర్త యొక్క గౌరవాన్ని కాపాడవలసింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప విందు చేయించిన తర్వాత తన భార్యని ఆ సభకి పరిచయం చేయాలనుకున్నాడు అహష్వేరోషు. తన భార్యని నా సన్నిధికి పిలువనంపండి అని చెప్పి తన భార్యని పిలవడానికి పంపిస్తే తన భార్య ఏమందో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక 11వ వచనం. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బెబ్జ్ద, హర్బోన, బిగ్ద, అబగ్ద, జేతురు, కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తకి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపించెను. అతని కోపము రగులుకొనెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చూసి మీకు ఇంత గర్వం?
నీ భర్త యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడలేదు. కారణం ఏంటంటే ఆమె సౌందర్యాన్ని చూసుకుని, ఆమె అందాన్ని చూసుకుని, నేను కూడా రాని, నా మొగుడు పిలిస్తే నేను రావాలా, నా భర్త పిలిస్తే నేను రావాలా. చాలామంది లెక్కలేనితనంగా ఉంటారు. గర్విష్ఠురాలైన భార్య చాలా ప్రమాదకరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు అణిగి మణిగి ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. అందుకే బైబిల్ అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నీ భర్తకు నువ్వు లోబడాలి. నీ భర్తకు నువ్వు లోబడనప్పుడు దేవునికి ఏమి లోబడతావు? నీ భర్త మాటను నువ్వు గౌరవించినప్పుడు దేవుని మాటను ఏం గౌరవిస్తావు? దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంతమంది అందగత్తులైన భార్యలు తమ భర్తను లెక్క చేయరు. కొంతమంది బాగా చదువుకున్న భార్యలు తమ భర్తను లెక్క చేయరు. కొంతమంది డబ్బున్న భార్యలు తమ భర్తను లెక్క చేయరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది భర్తల్ని కొంగుచాటున కట్టేసుకోవాలనుకుంటారు. తమ భర్తలు తమ చెప్పినట్టుగా వినాలనుకుంటారు. కొంతమంది భార్యలు తామే యజమానుల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ యజమానుడి యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడాలి. ఎందుకో తెలుసా? బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాసననుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకును దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకును దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాని గూర్చిన తాకీదులను పంపేను. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. రాజుగారి భార్యే రాజుగారి మాట విన్నప్పుడు రాజ్యములో ఉన్న ప్రజలు తమ భర్తల మాటలు వింటారా? ఈరోజు ప్రార్థనకు వచ్చే స్త్రీలు, నీ భర్తను నువ్వు ఎంత గౌరవిస్తున్నావు? నీ భర్తను ఎంత ప్రేమిస్తున్నావు? నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వస్తకి తన భర్త మాటను గౌరవించలే, తన అందాన్ని చూసుకుని. అందుకని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్నారు, ఈమె రాజ్యములో ఉన్నంత వరకు మా భార్యలు కూడా మమ్మల్ని గౌరవించరు. మగోడి యొక్క విలువ పోతుంది కాబట్టి ఆమె ఉండడానికి వీల్లేదు. ఈ రాజ్యం నిలబడాలంటే, ఈ సంస్థానం నిలబడాలంటే అణకువ కలిగిన భార్య కావాలి. రాజు మాటను గౌరవించే భార్య కావాలి. రాజు మాటకు లోబడే భార్య కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా అని అక్కడున్న ప్రజలందరూ కోరుకున్నారు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. రాజుగారు మొత్తం 127 సంస్థానాలకి తాకీదులు పంపించాడు. ప్రతి ఇంటిలో పురుషుడు అధికారిగా ఉండాలి అని ఆజ్ఞలు పంపించాడట. కారణం ఏంటో తెలుసా? చాలామంది భార్యలు భర్తల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. భర్త మాట చెల్లకుండా, భర్త మాట బయటికి రాకుండా ఏ టు జెడ్ నేనే అన్నట్టుగా ప్రవర్తించడం స్త్రీకి మంచిది కాదు, భార్యకు మంచిది కాదు. దాని మూలంగా ఏం జరిగిందో తెలుసా? వస్తకీకి బదులుగా ఎస్తేరుని ఎన్నుకున్నారు. ఎస్తేరు రాణి అయింది, వస్తకిని తీసేశారు. ఆమె రాణిగా పనిచేయదని ఆమె స్థానంలో ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు ఎవరో తెలుసా? బహు వినయము కలిగింది, గుణవతి, తగ్గించుకునే మనసు కలిగింది. ఆమె యొక్క గర్వం, అందాన్ని చూసి గర్వించిన వస్తకి రాణి స్థానంలో నుండి కొట్టివేయబడింది. దీనురాలైనటువంటి ఎస్తేరు రాణి స్థానంలోనికి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? గర్విష్ఠురాలైన భార్య మూలంగా ఒక రాజ్యములో స్థానం లేకుండా పోయింది, ఒక సంసారం కూలిపోయింది. అలాగే ప్రియులరా, భర్తలు కూడా మోటోళ్ళలాగా ఉండకూడదు. చాలామంది భర్తలు మోటుతనం కలిగిన వాళ్ళు ఉంటారు. భార్యని ప్రేమించకుండా భార్యను పట్టుకుని కొట్టేవాళ్ళు, మాటి మాటికి హింస పెట్టేవాళ్ళు, మాటి మాటికి వారిని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మోటుడైన భర్త ఒకడు ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో దాని గురించి మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నాబాల్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. వీడు అతి భాగ్యవంతుడు, డబ్బు బాగా ఉంది. కాకపోతే దరిద్రం ఏంటంటే వీడికి మోటుతనం ఉంది. కొంతమంది డబ్బు ఎక్కువైన తర్వాత మోటుతనం ఎక్కువ వద్ది. డబ్బును చూసి మోటుతనం అంటే గౌరవం లేకుండా మాట్లాడడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, భార్యని సైతం అవమానకరంగా చూస్తున్నాడు. వీడు బహు దుర్మార్గుడట. భర్తలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మోటుతనంగా ఉండకూడదు. నీ భార్యని ప్రేమించాలి, నీ భార్యని గౌరవించాలి, నీ భార్యను కూడా నీలో సగభాగముగా ప్రేమించాలి. నువ్వు మోటుతనం చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ సంసారం నాశనం అవుద్ది. చాలామంది తాగుళ్ళకి బానిసై ఉదయం నుంచి సాయంత్రం వరకు గొనుగుడు 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 అనేక రకాలుగా తమ భార్యలను హింసించేవారు, కొట్టేవారు, దుర్మార్గంగా వారిని హింసించేవారు చాలామంది ఉంటారు. పిల్లరా, ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. నాబాల్ అని ఒక మోటోడు ఉన్నాడట. కానీ అతని భార్య అబిగయేలు, ఆమె సుబుద్ధి కలిగింది, చక్కని భార్య వీడికి దొరికింది. కానీ వీడి బుద్ధి మాత్రం మంచిది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అనుమానంతో తమ భార్యలను పట్టుకుని చంపేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాక్యం మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందని అంటే, దేవుని యొక్క లేఖనాలను కనుక మనము పరిశీలన చేసినట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ మోటితనం నిన్ను నాశనం చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు ఇతడు అతి భాగ్యవంతుడు కాబట్టి తన దగ్గర ఉన్న పనివారికి ఆహారం కొరకు నాబాలు దగ్గరికి పంపించాడు తన పనివారిని. అతడు భాగ్యవంతుడు కదా, ఎందుకనంటే అతనికి ఏ హాని చేయకోకుండా. ఎందుకనంటే దావీదు తలుసుకుంటే ఎవరినైనా చంపగలడు. కానీ మోటువాడైన నాబాల్ని, తన పనివారిని ఏమీ చేయకుండా వారి యొక్క గొర్రెలను కాపాడి వారిని సంరక్షించాడు. అయితే దావీదు దగ్గర ఉన్నటువంటి పనివారికి ఆహారం కావలసి వచ్చింది ఒక రోజున. ఆ ఆహారం కొరకు నాబాలు దగ్గరికి పంపిస్తే నాబాలు ఏమన్నాడు తెలుసా? అతి దుర్మార్గుడు అయ్యుండి, దావీదు ఎవడు, వాడికి నేను ఎందుకు భోజనం పెట్టాలి, వాడిని ఎందుకు నేను కనికరించాలి? కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ రూపాయి పెట్టరండి. పిసినరితనం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది కోటీశ్వరులుగా ఉంటారు కానీ ఎవరికి కూడా ఒక రూపాయి ఎవరు. నీ దినం మీద వేసుకుపోతావు ఆ డబ్బులని. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, దేవుడు నిన్ను హెచ్చించింది, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చింది 10 మందికి ఉపయోగపడాలి. ఈ నాబాల్ అనేవాడు వాడి కోసం వాడే బతికాడు. బైబిల్లో చూసినట్లయితే వాడు ఎలా తాగుతున్నాడో, ఎలా చిందులేస్తున్నాడో మనం చూసినట్లయితే, నా ప్రియులరా, నాబాలు 10వ వచనం చూస్తే, నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఎట్టాలి వాళ్ళకి భోజనం, నేను ఎందుకు ఎట్టాలి వాళ్ళకి ఆహారం, నేను ఎందుకు బట్టలు ఇవ్వాలి వాళ్ళకి? వాక్యం మాట్లాడుతుంది. మోటోడీడు అత్యంత భయంకరమైన మోటుతనం కలిగినవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర దేవుడు బహుధనం ఇచ్చాడు అనుకో, లేని వారికి కొంచెం పెట్టు. కానీ డబ్బు ఉంది కదండి, మోటోళ్ళగా మారవా, నీ ఆయుష్ పోద్ది. వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే
చాలామంది డబ్బును బట్టి మోటుతనంగా అత్యంత గర్విష్ఠులైపోతున్నారు చాలామంది. వీడేం చేశాడనంటే బైబిల్లో మాట్లాడుతూ ఉంది, ఇతడు ఎంత దుర్మార్గుడంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక 25వ వచనం, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనం అతను గుణమంట. అందుకనే ఏం జరిగిందో తెలుసా, వీడు దావీదు దాసులకు ఆహారం పెట్టలేదు, కానీ తన భార్య సుబుద్ధి కలిగింది కాబట్టి వెంటనే ఆకలితో ఉన్న వారికి ఆహారం నాబాలుకు తెలియకుండా పట్టుకెళ్ళి ఇచ్చింది. పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు దావీదు ఎంతో సంతోషించి నాబాలు భార్య అయినటువంటి అబిగయల్ గురించి మాట్లాడుతున్న మాట ఏమంటాడో తెలుసా, నేను పగ తీర్చుకొనుకుంటున్నట్టు ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును. ఆమె మంచి బుద్ధి చూపించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన మోటుతనం ఎంత భయంకరమైన మోటుడంటే, ఈ మోటుతనం మూలంగా ఏం జరిగిందో తెలుసా, బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయము 38వ వచనం, 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించిన గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అన్నాడు. అంటే 10 దినములైన తర్వాత అతని మోటుతనాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతను మొత్తినప్పుడు చచ్చిపోయాడట. మరి నీ సంసారం ఏమైపోద్ది, నీ భార్య ఏమైపోద్ది? నువ్వు గుర్తుపెట్టుకో, ఆ రోజు గర్విష్ఠురాలైనటువంటి వస్తకి తన గర్వం మూలంగా రాజ్యంలో స్థానం కోల్పోయింది, అహస్వరోసుకి భార్యగా ఉండే అర్హతను కోల్పోయింది. నాబాలు కూడా చక్కని గుణవంతురాలైనటువంటి అబిగయలు దొరికింది, కానీ తన మోటుతనాన్ని బట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకొని తన భార్యను ఒంటరి చేయవలసి వచ్చింది. ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది, కారణం ఏంటనంటే గర్విష్ఠురాలైన భార్య ఏ ఇంట్లో ఉంటుందో ఆ సంసారం నిలబడదు, మోటువాడైన భర్త ఏ ఇంట్లో ఉంటాడో ఆ సంసారము నిలబడదు. కాబట్టి ఈరోజు మారండి, ఎస్తేరు వలె నువ్వు నిలబడాలి. ఎస్తేరు వలె అనుకు కలిగి నువ్వు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దావీదులాగా సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నాబాలులాగా మోటుతనంతో ఉంటే నీ జీవితం నాశనం అవుద్ది. కాబట్టి మీ సంసారాలు చక్కదిద్దుకోవడానికి దేవుడిచ్చిన సందేశం. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాలని చక్కదిద్దుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.